హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో సింపుల్ మిర్రర్ వర్క్ చూపిస్తాను. ఇవైతే 6mm మిర్రర్స్ అండి. రేక్ మిర్రర్స్ తీసుకోవాలి. ముందుగా క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకుని మనం డిజైన్ ఎక్కడైతే అనుకున్నామో మిర్రర్ని యూజ్ చేసి రౌండ్ సర్కిల్ గీసేసుకోవాలి. ఇది కుట్టుకోవడానికి పింక్ కలర్ సిల్క్ దారం 2 వరుసలు నీడిలోకి ఎక్కించుకోండి. 2 వరుసలు ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 4 వరుసల దగ్గర 3 వేసేసుకోండి. మిర్రర్కి ఒక సైడ్ నుంచి కుట్టడం స్టార్ట్ చేసేద్దాము. ఇదైతే నేను కాడ్ కుట్టుతో ఎలా కుట్టాలో చూపిస్తున్నాను. బేసిక్ స్టిచ్చే కాబట్టి ఈజీగా వేసేయచ్చండి, ఎవరైనా వేసేయగలుగుతారు. రౌండ్గా కాడ కుట్టు వేసుకుంటూ వచ్చేసేయండి. చివరికి వచ్చింది కదా, ఫస్ట్ లైన్ మిడిల్లో నుంచి నీడిల్ కింద దింపేసుకుని వెనక్కి సైడ్ ముడివేసేసుకోండి. ఈ దారం ఏమీ కట్ చేయని అవసరం లేదు. మళ్ళీ నీడిల్ పైకి తీసుకోండి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు గమ్ అప్లై చేసుకుని పైనుంచి మిర్రర్ని స్టిచ్ చేసేసేయండి. చుట్టూ థ్రెడ్ వచ్చే విధంగా నీడిల్తో పైకి లాక్కోండి. ఈ విధంగా ఇప్పుడు ఒక్కొక్క లైన్లో నుంచి నీడిల్ పైకి తీసుకోవాలి. ఇది దగ్గరికి లాక్కండి, లూజ్గానే ఉంచుకోవాలి. మొత్తం మళ్ళీ సర్కిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు దగ్గరికి లాక్కోవాలి. చుట్టూ లైన్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ముందు ఎలా అయితే వేసుకున్నామో అలానే మళ్ళీ ఇంకొక లైన్ వేసేసేయండి. ప్రతి లైన్లో నుంచి నీడిల్ పైకి తీసుకోండి. ఇది ఒక్కొక్క లైన్ వేసుకునేటప్పుడు దగ్గరికి లాక్కుంటూ వేసుకోండి. ఇలా సెకండ్ లైన్ కంప్లీట్ అయిపోయింది. నీడిల్ కిందకి దింపేసుకోవాలి. మళ్ళీ ఒక సైడ్ నుంచి నీడిల్ పైకి తీసుకోండి. ఇక్కడ ముడి వేయని అవసరం లేదు. కాడకుట్టుతో మళ్ళీ రౌండ్గా వేసుకుంటూ వచ్చేయాలి. ఈ లైన్స్ ఏమి కనిపించకుండా నీట్గా ఉంటుంది. రౌండ్గా కుట్టడం అయితే అయిపోయింది. నీడిల్ కింద దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోండి. నెక్స్ట్ 3D అవుట్లైనర్ తీసుకోవాలి. వైట్ కలర్ తీసుకున్నాను. ఇలా డాట్స్ కింద పెట్టేసేయండి. దీనికి డిజైన్ అంటూ ఏమీ లేదు, నార్మల్ ఫ్రీ హ్యాండ్తో వేసేసేయచ్చు. ఈ డాట్స్ కానుకుని డిజైన్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టు. ఇది డ్రై అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి ఐరన్ చేయించండి 1 డే తర్వాత. అప్పుడు ఇది ఫిక్స్ అయిపోయి ఉంటుంది, అంటే వాష్ చేసినప్పుడు పోకుండా ఉంటుంది. ఇలా కంప్లీట్ చేసుకున్న సింగిల్ బుట్టితో బ్లౌజ్ వర్క్ ఎలా ఉందో చూడండి. ఎంతమంది చూసారో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇటువంటి మోర్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.